ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించి శాశ్వతంగా ఉండేలాగా పార్లమెంటులో బిల్లు పెట్టింది కూటమి ప్రభుత్వం. కానీ ఏపీకి అమరావతి కన్నా మావిగన్ రాజధాని అయితే బాగుంటుంది అని మాజీ సీఎం జగన్ అంటున్నారు. అమరావతికి బదులు మావిగన్ రాజధాని అవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అమరావతిని రాజధానిగా వైసీపీ నేతలు ఎందుకు వద్దంటున్నారు? మావిగన్ రాజధాని అయితే ఏపీకి బాగుంటుంది అని పలువురు మేధావులు సైతం ఓకే అనడానికి గల కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అనేలాగా గత కొన్ని రోజులుగా నిరంతరం చర్చ జరుగుతూ వస్తోంది. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 12 ఏళ్ల తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పించి శాశ్వత రాజధానిగా ప్రకటించి సంతోషపడే లోపే మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అంతా తలకిందులవుతోంది. ఏపీకి అమరావతి రాజధానిగా కరెక్ట్ కాదని, మావిగన్ అయితే అన్ని ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేత జగన్ ఆరోపిస్తున్నారు. దీంతో ఏపీ ప్రజలు మళ్లీ ఆలోచనలో పడ్డారు. మాజీ సీఎం జగన్ ఏపీకి రాజధానిగా అమరావతిని సమర్థిస్తూనే మావిగన్ పేరును ప్రతిపాదించారు. మచిలీపట్నం నుంచి ఎంఏని తీసుకొని, విజయవాడ నుంచి విఐని తీసుకొని, గుంటూరు నుంచి జియుఎన్ని తీసుకొని మావిగన్ అనే పేరు పెట్టి రాజధానిగా చేస్తే ఇంకా బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 3 జిల్లాలు పక్కపక్కనే ఉన్న నేపథ్యంలో మచిలీపట్నం పోర్టు ద్వారా వ్యాపార కలాపాలు జరపవచ్చని, గుంటూరులో వ్యాపార ఉత్పత్తులు కొనుగోలుకు డెవలప్ చేయొచ్చని, అమరావతిలో పరిపాలనా కార్యక్రమాలను జరపవచ్చని జగన్ సూచించారు. దీనివల్ల రాజధాని నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుందని, రాష్ట్రం పైన అప్పు భారం తగ్గుతుందని జగన్ సలహా ఇచ్చారు. ఇప్పుడు అదే తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. జగన్ సూచించిన ప్రతిపాదన కూడా బాగుందని, ఏపీలో మావిగన్ అయితేనే బాగుంటుందని కామెంట్స్ వినపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లతో అమరావతిలో రాజధానిని నిర్మిస్తామని చెప్తోంది. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 80,000 ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా 30,000 ఎకరాలు కావాలి అంటున్నారు. దీనివల్ల రైతులు చాలా నష్టపోతారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అమరావతిని వైసీపీ నేతలు వ్యతిరేకించడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ నగరం. రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక సదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చులవుతాయని, అది రాష్ట్ర ఖజానా పైన పెనుభారం పడుతుందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని ఒక్కచోటే కేంద్రీకృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చెందాలనేది వారి వాదన. అందుకే వారు మావిగన్ అయితే బాగుంటుంది అని గట్టిగా ప్రతిపాదిస్తున్నారు. అమరావతి ప్రాంతం సాగు భూమి అని, అక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి పునాదులు వేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని కొందరు నేతలు పేర్కొంటున్నారు. అమరావతి కాకుండా మొదట 3 రాజధానుల అంశాన్ని అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది. కానీ ఆ ప్రతిపాదనలకు చాలా వ్యతిరేకత రావడంతో విరమించుకుంది. ఇక ఇటీవలే మావిగన్ అయితే బాగుంటుంది అని మళ్ళీ ప్రతిపాదిస్తోంది. ఏపీకి మావిగన్ రాజధానిగా ఉండడం వల్ల తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఫలితం ఉంటుందని వారి వాదన. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ జిల్లాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు మాదిరి ఒక రహదారి నియమిస్తే అన్ని జిల్లాలకు సునాయాసంగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని జగన్ అంటున్నారు. అంతేకాకుండా పరిపాలన కూడా సులభతరం అవుతుంది అని ఆయన అభిప్రాయం. కేవలం అమరావతిలోనే 2 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే ఏపీకి నష్టం వాటిల్లుతుంది అని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని, రాజధాని నిర్మాణం తర్వాత మరింత అప్పుల్లోకి వెళ్తామని జగన్ అంటున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిని చేయడం ఇష్టం లేకనే జగన్ ఇలా మాట్లాడుతున్నారని మొదట విమర్శలొచ్చాయి. కానీ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కూడా బాగుంది అనే అభిప్రాయం మేధావుల్లో కూడా చర్చ జరగడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొందరు మేధావులు, ఆర్థికవేత్తలు అమరావతి కంటే మావిగన్ బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ, ఏపీ విభజన సమయంలో వేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా రాజధాని ఒకే చోటే కేంద్రీకృతం కాకూడదని, అభివృద్ధి అన్ని జిల్లాలకు విస్తరించాలని సూచించారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని, కొత్త నగరాన్ని నిర్మించడం కంటే ఉన్న నగరాన్నే వాడుకోవడం ఉత్తమమని వారు సూచించారు.
అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని తెలిపింది. అందులో భాగంగానే జగన్ చెప్పినట్లు అమరావతి వద్దు, మావిగన్ ముద్దు అని కొందరు ప్రతిపాదిస్తున్నారు. జగన్ చేసిన ప్రతిపాదనకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా ఇదే అంశాన్ని బ్యానర్లు కట్టి పోస్టర్లు వేసి మావిగన్ మీద వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.